2025 నెలలో భారతదేశం యొక్క కొత్త గవర్నర్ జనరల్ ఎవరు? ఆ. బిడి పటేల్, బి. శరణ్య నాయుడు, సి. హరీష్ గౌతమ్, డి. బాబుల్ సుప్రియ. సమాధానం బి. శరణ్య నాయుడు. 4. తెలంగాణ రాష్ట్రంలోని కొత్త అంకిత గ్రామ పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు? ఆ. బి. చంద్రశేఖరరావు, సి. డి. చంద్రబాబు నాయుడు. సమాధానం బి. కె. చంద్రశేఖరరావు. 5/2025లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రకటించిన ప్రధాన బడ్జెట్ ప్రధానమంత్రి ఎవరు? ఆ. బి. అమిత్ షా, సి. నిర్మలా సీతారామన్, డి. అర్జున్ మిశ్రా. సమాధానం సి. నిర్మలా సీతారామన్. 6/2025 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రయాణికుల హక్కుల పథకాన్ని ప్రారంభించింది? ఆ. బి. హరిత రవాణా, సి. ప్యాసింజర్ రైట్స్, డి. స్వచ్ఛ ప్రయాణ. సమాధానం సి. ప్యాసింజర్ రైట్స్. 7/2025లో భారత్లో నిర్వహించబోయే జాతీయ క్రికెట్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? ఆ. బి. సి. డి. సమాధానం ఆ. ఢిల్లీ. 8/2/2025లో భారత్ యొక్క 16వ సీజనల్ కారు ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ ఏది? ఆ. టాటా మోటార్స్, బి. మహీంద్రా అండ్ మహీంద్రా, సి. డి. సమాధానం ఆ. టాటా మోటార్స్. 9. భారతదేశంలో ఫిబ్రవరిలో ప్రసిద్ధమైన సంకల్ప్ దినోత్సవం ఏ రంగంలో జరపబడింది? ఆ. ఖగోళ శాస్త్రం, బి. సాంకేతిక విజ్ఞానం, సి. డి. సమాధానం సి. విద్య. 10/2/2025లో మహిళా సమాఖ్య సంస్కరణ ప్రారంభించిన పలు అంశాలలో చేర్చబడిన అంశం ఏది? ఆ. బి. స్వయం సంపాదన, సి. బాలల రక్షణ, డి. ఐఐటి ట్రైనింగ్. సమాధానం బి. స్వయం సంపాదన. 11/2/2025 నెలలో దక్షిణ కొరియాలో జరిగిన గ్లోబల్ వర్క్ సింపోజియం ఎక్కడ జరిగింది? ఆ. బి. సి. డి. సమాధానం ఆ. సియోల్. 12. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఫిబ్రవరి 2025లో ఏ దేశానికి పర్యటించారో? ఆ. బి. సి. డి. సమాధానం డి. ఫ్రాన్స్. 13/2025 ఫిబ్రవరిలో జరిగిన భారతదేశపు ఏ ఐటీ కాంపిటీషన్లో భారత్ గెలిచింది? ఆ. సైబర్ హాకింగ్, బి. రోబోటిక్స్ పోటీ, సి. ఐటీ ఛాంపియన్షిప్, డి. ప్రోగ్రామింగ్ ఛాంపియన్షిప్. సమాధానం సి. ఐటీ ఛాంపియన్షిప్. 14/2025 ఫిబ్రవరిలో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆర్డి దంపి తుది శ్వాస విడిచారు. ఆయన యొక్క దేశం ఏది? ఆ. బి. సి. డి. సమాధానం డి. భారత్. 15/2025 ఫిబ్రవరిలో జాతీయ వేదికపై తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా తీసుకొచ్చిన పథకం ఏది? ఆ. పేదరిక నిర్మూలన, బి. వృత్తి మిషన్, సి. రైట్స్ కమిషన్, డి. మైనార్టీ సంక్షేమం. సమాధానం బి. వృత్తి మిషన్. 16/2/2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ హు యొక్క కొత్త సంస్కరణ ఏది? ఆ. సమగ్ర ఆరోగ్య బంధం, బి. జల జీవన అనుసరణ, సి. గ్లోబల్ వాక్సినేషన్ ప్రాజెక్ట్,
డి ఆరోగ్య మిత్రం. సమాధానం సి గ్లోబల్ వాక్సినేషన్ ప్రాజెక్ట్. 17 ఫిబ్రవరి 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ దేశంలో పర్యటించడానికి వెళ్లారు? A. బి, సి, డి. సమాధానం ఆ చైనా. 18/2025లో భారతదేశంలోని భద్రతా వ్యవస్థలో మరింత అభివృద్ధి చేయడం కోసం ప్రారంభించబడిన కార్యాచరణ ఏది? ఆ జాతీయ సైబర్ భద్రత. బి ఆర్మీ మిషన్. సి ఎన్ఐఏ మోడల్. డి కేవీపీ పథకం. సమాధానం ఆ జాతీయ సైబర్ భద్రత. 19 ఫిబ్రవరి 2025లో మొదటి చైనీస్ మూవీ గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న సినిమా ఏది? A. బి, సి మైండ్ బ్లూమ్. డి ఫ్యామిలీ డ్రీమ్స్. సమాధానం బి జిప్సీ. 20 ఫిబ్రవరి 2025 నెలలో ఒడిశా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ పురస్కారం ప్రారంభించారు? ఆ పారిశ్రామిక పురస్కారం. బి కళా శిక్షణ పురస్కారం. సి మహిళా సాధికారత పురస్కారం. డి విద్యావంతులు పురస్కారం. సమాధానం సి మహిళా సాధికారత పురస్కారం. 21 ఫిబ్రవరి 2025 నెలలో భారతదేశం చేసిన ప్రధాన శాస్త్రీయ పరిశోధన ఏది? ఆ ఆకాశ పరిశోధన. బి జలజ్యోతి. సి అణుశక్తి ప్రయోగం. డి విస్తృత జన్యు పరిశోధన. సమాధానం ఆ ఆకాశ పరిశోధన. 22/2025 ఫిబ్రవరిలో భారతదేశం నిర్వహించిన ఫైనాన్షియల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? A. బి, సి, డి. సమాధానం బి ఢిల్లీ. 23/2025 ఫిబ్రవరిలో భారతదేశంలో ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ యోజన పేరు ఏమిటి? ఆ ఆహార భవిష్యత్తు. బి క్రీడా వృద్ధి. సి హరిత తెలంగాణ. డి మాతృమూర్తి పథకం. సమాధానం సి హరిత తెలంగాణ. 24/2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ హు కొత్తగా ప్రారంభించిన ఆరోగ్య రక్షణ పథకం ఏ దేశంలో ప్రారంభమైంది? A. బి, సి, డి యునైటెడ్ కింగ్డమ్. సమాధానం ఆ ఇండియా. 25/2025 ఫిబ్రవరిలో కొత్తగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు నియమితులైన అధ్యక్షుడు ఎవరు? ఆ క్లోడియో మెంజీ. బి క్రిస్టీనా లాగార్డే. సి మార్కో డెల్ టుర్కు. డి వ్లాదిమిర్ కోవాలెవ్. సమాధానం బి క్రిస్టీనా లాగార్డే. 26/2025 ఫిబ్రవరిలో ఫిబ్రవరి 21 అనేది ప్రపంచంలో ఏ దినోత్సవంగా గుర్తించబడింది? ఆ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. బి ప్రపంచ రేడియో దినోత్సవం. సి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. డి ప్రపంచ మహిళా దినోత్సవం. సమాధానం సి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. 27/2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని మొదటి సముద్ర నీటి వసతి గృహం ఎక్కడ ప్రారంభమైంది? A. బి, సి, డి. సమాధానం సి కోచి. 28 ప్రపంచ క్రికెట్ కప్ 2025లో భారత జట్టు మొదటి మ్యాచ్ ఎక్కడ ఆడింది? A. బి, సి, డి. సమాధానం ఆ ముంబై. 29/2025 ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరిగిన తొలి సెవెన్స్ రగ్బీ ఛాంపియన్షిప్ గెలిచింది ఏ దేశం? A. బి, సి, డి. సమాధానం బి న్యూజిలాండ్.
2025 ఫిబ్రవరిలో గడిచిన ఆర్థిక బడ్జెట్ ప్రకారం ఏ రంగంలో అత్యధిక నిధులు కేటాయించబడ్డాయి? A. బి, సి, డి. సమాధానం సి. రక్షణ. 31/2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని నూతన జాతీయ విద్యా వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఆ. 100% డిజిటల్ విద్య. బి. విద్యా ప్రమాణాల మెరుగుదల. సి. విద్యార్థులకు అత్యధిక ఉపాధి అవకాశాలు. డి. అత్యధిక పుస్తకాలు మరియు అనుబంధాలు. సమాధానం బి. విద్యా ప్రమాణాల మెరుగుదల. 32/2025 ఫిబ్రవరిలో భారత్లోని ఏ పర్యావరణ సంస్థ అత్యధిక నాణ్యత కార్బన్ ఉత్సర్గలు చూపించింది? ఆ. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ సంస్థ. బి. తెలంగాణ పర్యావరణ సంస్థ. సి. గుజరాత్ పర్యావరణ సంస్థ. డి. మహారాష్ట్ర పర్యావరణ సంస్థ. సమాధానం బి. తెలంగాణ పర్యావరణ సంస్థ. 33/2025లో ఫిబ్రవరిలో ఏ దేశం ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది? A. బి. సి. సౌదీ అరేబియా. డి. సమాధానం ఆ. ఇండియా. 34/2025 ఫిబ్రవరిలో 45వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రకారం ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపికయింది? A. బి. సి. డి. సమాధానం డి. ఆర్ఆర్ఆర్. 35/2025 ఫిబ్రవరిలో భారతదేశంలో నూతనంగా ప్రారంభమైన భారతీయ స్మార్ట్ సిటీస్ పథకంలో ఏ నగరాలు భాగంగా ఉన్నాయి? ఆ. ముంబై, ఢిల్లీ. బి. హైదరాబాద్, చెన్నై. సి. పుణే, కోల్కతా. డి. నేరుగా మొత్తం నగరాలు. సమాధానం డి. నేరుగా మొత్తం నగరాలు. 36/2025 ఫిబ్రవరిలో భారతదేశంలో కొత్తగా ప్రారంభించిన అంకిత యువ పథకం లక్ష్యం ఏది? ఆ. నౌకా ప్రయాణం. బి. ఆర్థిక స్వావలంబన. సి. భవిష్యత్తు చదువు. డి. స్వయం ఉపాధి. సమాధానం బి. ఆర్థిక స్వావలంబన. 37/2025 ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రారంభమైన టెక్నాలజీ యూజ్ ప్రోగ్రాం లక్ష్యం ఏది? A. బి. సి. డిజిటల్ స్కిల్స్. డి. ఆధునిక పరిశోధనలు. సమాధానం సి. డిజిటల్ స్కిల్స్. 38/2025లో భారతదేశంలో మొదటి సంఘటనల సమాఖ్య ఎక్కడ నిర్వహించబడింది? A. బి. సి. డి. సమాధానం ఆ. ఢిల్లీ. 39/2025 ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హు ప్రకటించిన ఆరోగ్య సేవలకు అనుకూల ప్రాధాన్యత ఏ దేశానికి సంబంధించింది? A. బి. సి. డి. సమాధానం బి. ఇండియా. 40/2025 ఫిబ్రవరిలో ఏ దేశంలో డిజిటల్ స్కిల్స్ ప్రోగ్రాం ప్రారంభమైంది? ఆ. యునైటెడ్ కింగ్డమ్. బి. సి. డి. సమాధానం డి. భారత్. 41/2025 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఎక్కడ జరిగింది? A. బి. సి. డి. సమాధానం ఆ. న్యూఢిల్లీ. 42/2025లో తెలంగాణలో ఓడితే ఓడిపో యోజన ప్రకారం కొత్తగా ప్రారంభించిన పథకం ఏది? ఆ. పేదరిక నిర్మూలన. బి. జాతీయ భద్రత. సి. కౌన్సిల్ పథకం. డి. స్వచ్ఛ వాతావరణ.
సమాధానం డి స్వచ్ఛ వాతావరణ. 43/2025 ఫిబ్రవరిలో కెనడాలో జాతీయ ఆరోగ్య సేవలు పునరుద్ధరించడానికి గాను కొత్తగా ప్రారంభించిన యోజన పేరు ఏమిటి? ఆ. హెల్త్ ఫండ్. బి. రెడీ టు సర్వ్. సి. మెడికల్ క్యారియర్. డి. బై హెల్త్. సమాధానం బి. రెడీ టు సర్వ్. 44/2025లో భారతదేశంలోని జాతీయ విద్యా పథకం ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆ. బి. ఉమాభారతి. సి. నిర్మలా సీతారామన్. డి. రామ్ శంకర్. సమాధానం సి. నిర్మలా సీతారామన్. 45/2025 ఫిబ్రవరిలో నిపుణులపై రూపొందించిన స్వయం సిద్ధ కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆ. బి. సి. డి. సమాధానం బి. తెలంగాణ. 47/2025 ఫిబ్రవరిలో తెలంగాణలో మొదటిసారిగా ప్రారంభమైన సహకార వ్యవస్థ కార్యక్రమం లక్ష్యం ఏది? ఆ. మానవ క్షమత. బి. సుస్థిర వ్యవసాయం. సి. జాతీయ విద్యా వ్యవస్థ. డి. సంక్షేమ పథకాలు. సమాధానం బి. సుస్థిర వ్యవసాయం. 48/2025 ఫిబ్రవరిలో భారత్లో ప్రారంభించిన డిజిటల్ ఫార్మింగ్ టెక్నాలజీపై ప్రతిపాదనను ప్రారంభించిన సంస్థ ఏది? ఆ. భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ. బి. సి. టాటా కన్సల్టెన్సీ. డి. సమాధానం ఆ. భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ. 49/2025 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన ప్రపంచ వైద్య శాస్త్ర శిబిరం ఇలో ప్రధానమైన అంశం ఏది? ఆ. గ్రీన్ల ప్రాజెక్టులు. బి. వైద్యశాస్త్ర పోటీలు. సి. డిజిటల్ ఆరోగ్య సేవలు. డి. కొత్త వైద్య పరికరాలు. సమాధానం సి. డిజిటల్ ఆరోగ్య సేవలు. 50/2025 ఫిబ్రవరిలో ప్రపంచంలో అతిపెద్ద సౌరశక్తి ప్లాంట్ నిర్మాణం ఏ దేశంలో ప్రారంభమైంది? ఆ. బి. సి. డి. సమాధానం బి. చైనా. 51/2025 ఫిబ్రవరిలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏ కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆ. బి. భారత శక్తి. సి. 26. డి. సమాధానం డి. జెన్సాట్. 52/2025 ఫిబ్రవరిలో ఐసిటిసి కంపెనీ ఎటువంటి కొత్త వాణిజ్య సర్వీస్ను ప్రారంభించింది? ఆ. ఆధునిక రవాణా సేవలు. బి. జలశక్తి ప్రాజెక్ట్. సి. ఆన్లైన్ ఫుడ్స్ డెలివరీ. డి. నూతన ఆర్థిక పథకం. సమాధానం సి. ఆన్లైన్ ఫుడ్స్ డెలివరీ. 53/2025లో భారతదేశం ఏ కొత్త డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించింది? ఆ. డిజిటల్ ఫండ్. బి. డిజిటల్ సేవ. సి. డిజిటల్ సేవ గేట్. డి. డిజిటల్ బ్యాంకింగ్. సమాధానం డి. డిజిటల్ బ్యాంకింగ్. 54/2025 ఫిబ్రవరిలో భారతదేశంలో గ్రీన్ ఫ్యాక్టరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆ. నిర్మలా సీతారామన్. బి. గంగా ప్రసాద్. సి. పీయూష్ గోయల్. డి. ధర్మేంద్ర ప్రధాన్. సమాధానం సి. పీయూష్ గోయల్. 55/2025 ఫిబ్రవరిలో ఫిబ్రవరి 17న ఉభయ దేశాలు మొదటిసారి ఏ టోర్నమెంట్ను నిర్వహించాయి? ఆ. క్రికెట్ ఛాంపియన్షిప్. బి. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీ. సి. గేమ్స్ ఆఫ్ ది వైర్. డి. ఆర్చరీ ఛాంపియన్షిప్.
సమాధానం డి ఆర్చరీ ఛాంపియన్షిప్. 56-2025 ఫిబ్రవరిలో భారతదేశంలో ఎటువంటి మహిళా సాధికారత పథకం ప్రారంభమైంది? ఆ. బి లక్ష్మీ పథకం, సి ఐశ్వర్య సాయం, డి స్వయం యోధా. సమాధానం డి స్వయం యోధా. 57-2025లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ ఇండియన్ ఎలక్ట్రిక్, బి ఇండియన్ సెంట్రల్ బ్యాంక్, సి డిఫెన్స్ మినిస్ట్రీ, డి భారత ప్రభుత్వ రవాణా శాఖ. సమాధానం డి భారత ప్రభుత్వ రవాణా శాఖ. 58-2025 ఫిబ్రవరిలో ఏ దేశంలో సెమిస్ట్రీ ఛాంపియన్షిప్ మొదటిసారి నిర్వహించబడింది? ఆ. బి, సి, డి. సమాధానం బి భారతదేశం. 59-2025 ఫిబ్రవరిలో ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించబడింది? ఆ. బి, సి, డి. సమాధానం సి చెన్నై. 62-2025 ఫిబ్రవరిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్యంగా ఏ అంశంపై దృష్టి పెట్టబడింది? ఆ పర్యావరణ పరిరక్షణ, బి డిజిటల్ సర్వీసులు, సి ఆర్థిక స్వావలంబన, డి మలినాల నివారణ. సమాధానం డి మలినాల నివారణ. 61-2025 ఫిబ్రవరిలో భారత్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పట్ల ఎటువంటి కీలక చర్యలు తీసుకున్నది? ఆ పలు హెల్త్ ట్రైనింగ్ పథకాలు, బి నూతన వైద్య పరికరాల విక్రయాలు, సి అంతర్జాతీయ వైద్య సదస్సులు, డి చర్చి ఆధారిత హెల్త్ క్యాంపు. సమాధానం ఆ పలు హెల్త్ ట్రైనింగ్ పథకాలు. 62-2025 ఫిబ్రవరిలో భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏ విధానాన్ని ప్రవేశపెట్టింది? ఆ న్యాయ విధానం, బి డిజిటల్ ఎంపిక విధానం, సి క్విక్ నియామక పథకం, డి సేవా దినోత్సవం. సమాధానం బి డిజిటల్ ఎంపిక విధానం. 63-2025 ఫిబ్రవరిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2025 ప్రకారం భారతదేశంలో విద్యా రంగంలో ప్రధాన మార్పు ఏమిటి? ఆ విద్యలో ఏకీకృత విధానం, బి ఆధునిక కంప్యూటర్ శిక్షణ, సి గ్లోబల్ వేదీయ విద్య, డి నూతన పోర్టల్ సిస్టమ్. సమాధానం ఆ విద్యలో ఏకీకృత విధానం. 64-2025 ఫిబ్రవరిలో ప్రపంచంలో తొలిసారిగా ఎటువంటి నూతన రక్షణ ప్రణాళికను ప్రారంభించబడింది? ఆ న్యూయార్క్ రక్షణ, బి డిజిటల్ సైన్స్, సి బ్లాక్ చైనా, డి అంతర్జాతీయ సముద్ర రక్షణ. సమాధానం డి అంతర్జాతీయ సముద్ర రక్షణ. 65-2025లో జాతీయ వైద్య రంగంలో భారత్ మొదటిసారిగా ఏ కొత్త ప్రమాణాన్ని స్థాపించింది? ఆ వైద్య శాస్త్ర కేంద్రం, బి ఆఫ్ గ్రిడ్ వైద్య సంస్థ, సి గ్రామీణ వైద్య సేవలు, డి సమగ్ర వైద్య పరిశోధన. సమాధానం సి గ్రామీణ వైద్య సేవలు. 66-2025 ఫిబ్రవరిలో భారత్ యొక్క జాతీయ పర్యావరణ విధానానికి సంబంధించిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న సంస్థ ఏది? ఆ ఆకాశశాస్త్ర సంస్థ, బి పర్యావరణ మంత్రిత్వ శాఖ, సి జాతీయ ప్రజా ఆరోగ్య సంస్థ, డి ప్రభుత్వ విద్యా సంస్థ. సమాధానం బి పర్యావరణ మంత్రిత్వ శాఖ.